పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో సత్తెనపల్లి ఆర్డీఓ ఆఫీసులో జరిగిన ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు పరికరాలు పంపిణీ చేసిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. మరి దీపాన్ని వెలిగించి మన ఈ కార్యక్రమం శుభం పలకాలని మన ప్రీతమ ఎమ్మెల్యే గారికి అలాగే మాజీ మంత్రివర్యులు అటువంటి సార్కి మనం ప్రత్యేకంగా మన ఆహ్వానం పలుకుతున్నామండి. వారు దీపం వెలిగించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే అభినందనలు కూడా తెలియజేసుకున్నాం సార్. అలాగే మా డిఓ మేడం గారు, ఆర్డీఓ గారు, అలాగే ఏపీసీ గారు, ఇతర పెద్దలు కూడా దీపారాధన చేసి ఆ యొక్క శుభాల్ని మా ప్రత్యేక విద్యార్థులకు అందించాల్సిందిగా మీ అందరూ కూడా మనం చూసాం. 2014-19 నుంచి కోట్లలో ఉన్నటువంటి భూములు 2019-24 మధ్యలో 25 లక్షలు 30 లక్షలు పడిపోయినటువంటి పరిస్థితి. అదే మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోవడంతోనే 30 లక్షలు ఉన్నటువంటి భూమి 1.5 ఎకరం 2 కోట్ల రూపాయలు అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఏర్పడితే ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు ప్రజలకి రక్షణ కల్పించాలి, ప్రజలకి గౌరవం కూడా కలగాలి. వైసీపీ ప్రభుత్వంలో మనం చూసాం, ఒక భయం గుప్పెట్లో బతికారు రాష్ట్రం మొత్తం కూడా. అధికారులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా, ఎమ్మెల్యేలు కూడా భయం గుప్పెట్లో బతికారు. మరి వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా ప్రత్యేకించి భూములకి రక్షణ కల్పిస్తూ మరి రెవెన్యూ సదస్సులు నడుపుకుంటూ మరి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మరి ముందుకెళ్తున్నటువంటి విషయం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే ఇవాళ ఈ పిల్లలందరికీ కూడా ఈ ట్రైసైకిల్స్ ఇచ్చినందుకు నేను డిపార్ట్మెంట్ వాళ్ళని అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను.